పౌర్ణమి రోజు ముఖ్యంగా గోమాతకు ఈ రెండు కలిపి తినిపించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ పౌర్ణమి సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఆవుకు శనగలను, ఉడకబెట్టినటువంటి శనగలను, అదేవిధంగా బెల్లాన్ని రెండింటిని కలిపి గోమాతకు తినిపించిన తర్వాత గోవు యొక్క చెవిలో మీ యొక్క కష్టాలను చెప్పుకుని గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ముఖ్యంగా 21 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈరోజు గోవుకు సంబంధించినటువంటి సేవను చేసుకుంటే విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని మనందరికీ తెలుసు. కాబట్టి గోమాతకు రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా ఆచరించి తినిపించి లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా బయటపడేస్తుంది. భాద్రపద పౌర్ణమి తర్వాత నుంచి కూడా మహాలయ పక్షం మొదలవుతుంది. మహాలయ పక్షంలో పితృకర్మలు చేస్తూ ఉంటారు. కోల్పోయినటువంటి పూర్వీకులకు, పెద్దలకు తర్పణాలు విడవటము, సాధకర్మలు నిర్వహించడం లాంటివి చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.